భారత టెస్ట్ జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న యువ స్పిన్నర్ సరామ్స్ జైన్ వెనుక ఎంతో ఎమోషనల్ ప్రయాణం ఉంది. సరామ్స్ చిన్నప్పటి నుంచే క్రికెట్పై మక్కువతో కష్టపడ్డాడు. కానీ అతని కుటుంబం మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అయినప్పటికీ అతని కల నెరవేరాలని కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత బాధలను పక్కన పెట్టారు. అత్యంత భావోద్వేగమైన విషయం ఏమిటంటే, సరామ్స్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సమయంలో అతని తండ్రికి క్యాన్సర్ ఉన్న విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. అయితే ఆ వార్త చెబితే సరాంష్ ఆటపై ప్రభావం పడుతుందని భావించి ఆ విషయాన్ని అతనికి చెప్పకుండా దాచిపెట్టారు. అతను తన ఆటపై పూర్తిగా దృష్టి పెట్టేలా కుటుంబం నిర్ణయం తీసుకుంది. ఇంకో త్యాగం కూడా జరిగింది. సరాంష్ సోదరుడు కూడా క్రికెట్ను ప్రేమించేవాడు. కాని కుటుంబ పరిస్థితులు, సరాంష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన సొంత క్రికెట్ కను పక్కన పెట్టి సరాంష్కు అండగా నిలిచాడు. ఈ మద్దతుతో సరాంష్ దేశవాళీ క్రికెట్లో వరుసగా అద్భుత ప్రదర్శనలు చేశాడు. వికెట్లు తీస్తూ, జట్టుకు విజయాలు అందిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ మార్గదర్శకత్వంలో తన ఆఫ్ స్పిన్ను మరింత మెరుగుపరుచుకున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సరామ్స్ తన బౌలింగ్లో ఎంతో మార్పు వచ్చిందని చెప్పాడు. చివరకు అతని కష్టం, కుటుంబం చేసిన త్యాగాలు ఫలించాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్కు సరామ్స్ జైన్ను భారత జట్టులో ఎంపిక చేసింది. ఇది కేవలం ఒక క్రికెటర్ విజయం మాత్రమే కాదు, ఒక కుటుంబం చేసిన త్యాగానికి దక్కిన గొప్ప గుర్తింపు కూడా. కలలు కనడం ఒక్కటే కాదు, వాటి కోసం కుటుంబం చేసే త్యాగాలే విజయాన్ని మరింత గొప్పగా మారుస్తాయి. సరామ్స్ జైన్ కథ కూడా అలాంటిదే. ఈ యువ స్పిన్నర్ భారత జట్టులో ఎలా రాణిస్తాడో చూడాలి.